నమస్కారం అండి. ఇది మనకు రాజనగరం గ్రామము నక్క వెంకటేషు మరియు నక్క రంజిత్ వాళ్ళ ఇంటి మామిడి చెట్టు మీదకి అయితే పాము రావడం జరిగింది. చాలా భారీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి నాగుపాము అండి ఇది ఇక్కడ ఇంటి వాళ్ళు చూసిన వెంటనే అది భయానికి గురై ఇక్కడ ఉండే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మామిడి చెట్టు మీదకి అయితే పాము అయితే ఎక్కడం జరిగింది. మీకైతే నేను చూపించే క్రమంలో అది మీకు కనబడుతుందా లేదైతే ఐడియా అయితే వస్తలేదు. మీరైతే చూడండి, ఇక్కడ ఉండి చూడండి, చూస్తున్నారు కదా. ఇంటి వాళ్ళు అయితే తీవ్రమైన భయాందోళనకు గురైనరు. ఈ స్వామి అయితే చూడండి అమ్మ, ఇక్కడ నాగుపాముకు పాలు, అరటిపండు, కొబ్బరికాయ తీసుకొని వచ్చింది అమ్మ పూజ చేయడానికి. చూస్తున్నారు కదా, అంటే వారికి ఈ నాగుపాముల పట్ల ఏమంటారు భక్తి భావంతో ఉన్నారు. వీళ్ళ ఇంట్లో కూడా అయ్యప్ప స్వామి దీక్షాపరులు ఉన్నారు. అందుకొరకే మనకు సాగర్ స్నేక్ సొసైటీ వారికి తెలియజేస్తే వెంటనే మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. పామునైతే మనము ఏ విధంగానైనా కిందికి దించే ప్రయత్నం అయితే చేస్తాం. చూద్దామండి, ట్రై చేద్దాం. ఎట్లా చూసిన పాముని మీరు? పసిగడతామేమ్మా, పాములను పసిగడుతుంటాయి అన్నమాట. మళ్ళీ దిగనికి రావాలి కదా. ఇక్కడ దాగి ఉంది చూడండి పాముకు, ఇక్కడ ఉంది. ఓకే స్వామి, మనం ఎక్కినాం కదా దీని వీనికి, అందుకొరకు కనబడుతుంది. ఈ ఇంట్లోకి వచ్చింది మొత్తం. మీరు పట్టుకోండి స్వామి. బాబా శ్వేత నాకు ఆ కుక్కను అక్కడ ఏం సార్ కుక్కనే కాపాడింది. ఒక సంచి తీసుకురా, అంత పెద్ద మా చిన్నది. ఇప్పుడు చూడు, కక్కుతుంది. ఇప్పుడు చాలా యాక్టివ్ అవుతుంది. అది తీయండి, లోపల ఉన్నారు వరకు ఇన్యాక్టివ్. సంచి కడిగండి, సంచి దేమ్మా. తిన్నది 4. అమ్మ భలే ధైర్యం ఉందబ్బా వెంకటేష్ కన్నా.
మళ్ళీ అవతలకి వచ్చేది. బుక్క పెట్టేస్తా దానికి ఆ? బుక్క ఏం పెట్టేస్తా పాలంట స్వామి స్వామి పాలంట పాలు పోయిపోతారు అంటుంది. మా బాధ ఒకసారి ఒక జోక్ ఏంది తెలుసా, లత భర్త వచ్చేసి రంజిత్ బనిగిన వేసుకున్నాను సార్ యాడిలో నేను నక్క వెంకటేష్ వీళ్ళ మాసం గురుస్వామి పడే ఉంటాయి వీళ్ళు ఆడవాళ్ళు తల్లాడుతున్నారు పాము గురించి వాళ్ళు కూడా ఆడవాళ్ళు